ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో A1 గా ఉన్న రేవంత్ రెడ్డి ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఉదయ్ సింహ, వేం నరేందర్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. స్టీఫెన్సన్ కు ఇస్తామన్న 4.5 కోట్లపై అధికారులు రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణాని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, రేవంత్ రెడ్డి ఈడీ ఎదుట హాజరైనట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? లలిత, ఏదైతే ఈ ఓటుకు నోటు కేసు వ్యవహారానికి సంబంధించి బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం ముందు ఈ రోజు రేవంత్ రెడ్డి హాజరు కావడం జరిగింది. 11 గంటల ప్రాంతంలో ఆయన తన ఈ ఓటుకు నోటుకు సంబంధించిన కొన్ని ఫైల్స్, డాక్యుమెంట్స్ తీసుకొని అధికారుల ముందు హాజరైనారు. అంతకు ముందే 2 రోజుల ముందు వేం నరేందర్ రెడ్డి, ఆ తర్వాత ఉదయ్ సింహ కూడా ఈ కేసులో హాజరై దాదాపు 8 గంటల పాటు విచారణ ఎదుర్కోవడం జరిగింది. అప్పటికే వేం నరేందర్ కూడా కావాలని ఇది కుట్ర, అంటే కక్షపూరిత చర్యగా ఉంది, కావాలని తన కొడుకులకు సంబంధం లేకపోయినా కూడా ఈ కేసులో వారిని కూడా ఇరికిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పటికే కేసు వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కోర్టులో కొనసాగుతోంది. అయినప్పటికీ కూడా అధికారులు కావాలని పదే పదే విచారణ పేరుతో పిలిపించి గంటల కొద్దీ ఊరికనే కూర్చోబెడుతున్నారని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. ఇక ఈ రోజు నోటీస్ అందుకున్న రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు విచారణకు హాజరు కావడం జరిగింది. దాదాపు ఇప్పటికే 2 గంటల పాటు అందరినీ ఓటుకు నోటు కేసు వ్యవహారానికి సంబంధించి ఏవైతే స్టీఫెన్సన్ ఇచ్చిన 50 లక్షల రూపాయల వ్యవహారానికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి కంపెనీ వ్యవహారాలకు సంబంధించి అధికారులు పదే పదే ఆయనని ప్రశ్నించి సమాధానాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కృష్ణ, ప్రధానంగా ఈడీ విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అలాగే ఎన్ని రోజుల పాటు రేవంత్ ని ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తుంది? గతంలో వేం నరేందర్, ఆ తర్వాత ఉదయ్ సింహాలను విచారించిన అధికారులు దాదాపు 8 గంటల పాటు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే ఇదంతా లిఖిత పూర్వకంగా వారి దగ్గర నుంచి సమాధానాల రూపంలో తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం వరకు 6 గంటల వరకు ఆయనకు సమయం ఉంది. అధికారులకు 6 గంటల వరకు ఆయన విచారించిన తర్వాత అవసరమైతే మరోసారి పిలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నా, అంటే 50 లక్షల రూపాయల వ్యవహారానికి సంబంధించి ఈ బినామీ ఆ కంపెనీల నుంచే ఈ డబ్బుల మళ్లింపు జరిగింది అని చెప్తున్నప్పటికీ కూడా పదే అధికారులు ఎన్నిసార్లు విచారించి వాటి గురించి కొన్ని ఆధారాలు సేకరించినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ 50 లక్షలు ఏ కంపెనీ నుంచి వచ్చాయనేది ఇప్పటికి కూడా ఇటు ఏసీబీ అధికారులు కానీ ఈడీ అధికారులు కానీ గుర్తించలేకపోయారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కేసు చాలా సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేపట్టి మరోసారి రేవంత్ రెడ్డిని మరోసారి పిలిచే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.